ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చిన్నారి జింకపిల్ల ఒకటి ఉండేది. దాని పేరు చిన్ని. చిన్ని చాలా చురుకైనది, ఎప్పుడూ ఆడుకోవడానికి ఇష్టపడేది. దానికి స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఆ అడవిలో ఒక ముసలి ఏనుగు ఉండేది, దాని పేరు పెద్దయ్య. పెద్దయ్య చాలా తెలివైనది, ఎప్పుడూ అందరికీ సహాయం చేసేది. ఒకరోజు చిన్ని అడవిలో ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళింది. అది దారి తప్పింది. తన తల్లిదండ్రులు కనిపించకపోయేసరికి చిన్నికి చాలా భయం వేసింది. అది ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు అటుగా వెళ్తున్న పెద్దయ్య చిన్ని ఏడవడం చూసి దాని దగ్గరకు వచ్చింది. చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు అని పెద్దయ్య అడిగింది. చిన్ని తనకి దారి తప్పిందని, తన తల్లిదండ్రులు కనిపించడం లేదని చెప్పింది. పెద్దయ్య చిన్నిని ఓదార్చింది. భయపడకు చిన్ని, నేను నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పింది. పెద్దయ్య చిన్నిని తన తొండంతో ఎత్తుకుని అడవిలో నడవడం మొదలుపెట్టింది. పెద్దయ్యకు అడవిలోని ప్రతి దారి తెలుసు. కొద్దిసేపటికే పెద్దయ్య చిన్నిని దాని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్ళింది. చిన్ని తల్లిదండ్రులు చిన్నిని చూసి చాలా సంతోషించారు. వారు పెద్దయ్యకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పటి నుండి చిన్ని, పెద్దయ్య మంచి స్నేహితులయ్యారు. చిన్ని ఎప్పుడూ పెద్దయ్య దగ్గరకు వెళ్లి కొత్త విషయాలు నేర్చుకునేది. పెద్దయ్య కూడా చిన్నికి ప్రేమగా కథలు చెప్పేది. నీతి: మనం ఎప్పుడూ పెద్దలను గౌరవించాలి, వారి మాట వినాలి. కష్టకాలంలో మనకు సహాయం చేసే వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు.